మరి మీ చిరంజీవి కాకుండా మీకు పవన్ కళ్యాణ్ అంత సన్నిహితం ఎట్ట అయ్యాడు మధ్యలో? నాకు ఫస్ట్ జానీ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం ఇలాగా. ఇప్పుడు మనతో ఎలా మాట్లాడుకున్నాం, నేను నచ్చాను ఆయనకి ఎందుకో. ఓకే, కనెక్ట్ అయ్యారు. ఈడు సూటిగా మాట్లాడుతున్నాడు ఏదో నచ్చి. అప్పుడు చిరంజీవి గారి తర్వాత ఏదో ఒక సినిమాలో ఒక ఈవెంట్లోనే ఎక్కడో పార్టీలో కలిసి ఏమైనా మా వాడు అసలు ఎవరితో మాట్లాడు అటువంటిది, నువ్వు 3 రోజుల నుంచి ఇద్దరు కూర్చుని తెగ మాట్లాడుకుంటున్నారని నాగబాబు చెప్పాడు. నాగబాబు చూశాడు అక్కడికి వచ్చి చెప్తున్నాడు అంటే ఏమో సార్ ఏదో ఆయనకి అనిపించింది, ఏదో సరదాగా ఆయన ఎప్పుడు మాట్లాడు ఏం చేసి ఏం పడేసావు మా వాడిని అలా సరదాగా అదేలే ఏం మాయ చేసావు. సో ఆ చనువు మాట్లాడుకోవడం. సో ఇదే కొనసాగుతుంది ఇప్పటికీ ఆ చనువు? ఇప్పుడు తక్కువ అంటే పాలిటిక్స్ వాటిల్లో అంత కలవడం లేదు. వాళ్ళు షూటింగ్ టైంలో కలవడం తప్పించి. మీకేం ఇంట్రెస్ట్ లేదా పాలిటిక్స్? లేదు సార్. ఏ దియ్యం లేదు. మీరు అభిమానించే పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆయన అసలు పాలిటిక్స్ మాట్లాడు తెలుసా? ఆయన బయట మాట్లాడు మాతో, అదే షూటింగ్లో అసలు మాట్లాడు, ఒపీనియన్ అడగడు, రమ్మని అడగడు. మీరు పని చేసుకోండి నా పని నాదే అంటాడు. మీరు వస్తే అనవసరం మీరు ఇరుక్కుపోతారు అంటాడు. నా మీద ఏమన్నా జరిగితే అది మీ మీదకి వస్తుంది, నా మీద ఉన్నది మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. ఎందుకంటే తనని ఒక స్థాయికి వచ్చిన వాళ్ళని చేయలేరండి ఇమీడియట్ గా, ఆ కింద ఉన్న వాళ్ళని బాగుతారు. అందుకని మీరు దూరంగా ఉన్న బలైపోతా ఉంటారు. ఆయన దూరంగా పెడతాడు. ఓకే, ఆ టాపిక్ కూడా రానివాడు, మనం మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వడు. మీకైతే మీకు ఇంట్రెస్ట్ ఏం పెద్ద లేదు? లేదు సార్. జనరల్గా ఈ మధ్య సినిమా వాళ్ళు కొంచెం అట్లా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవారు కంఫర్టబుల్ అనుకున్నప్పుడు మెల్లిగా పొలిటికల్ పార్టీలు వైపు చూపు చూస్తున్నారు కదా, అందుకని. బాగాలేదు సార్ యాక్చువల్ పాలిటిక్స్ ఇప్పుడు. ఫాలో అవుతారా? చూస్తుంటాం అప్పుడప్పుడు, అంటే రెగ్యులర్ బట్ ఓవరాల్గా నేషనల్ నుంచి రీజనల్ కొంచెం చిన్న చదవడం చూడడం ఏదో ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. చాలా ఏది ఎక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తుంది పాలిటిక్స్ అంటే? ఇప్పుడు అపోజిషన్ ఉంది, అపోజిషన్ అంటే అపోజ్ చేయడమేనా నా ఫీలింగ్. దేర్ ఆర్ మీకు ఒక గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ ఒక మేబీ ఒక 7 things దే డూయింగ్ రైట్ థింగ్స్, 3 things ఆర్ బ్యాడ్ థింగ్స్ అనుకున్నాం. యూ టాక్ అబౌట్ ఓన్లీ 3. ఈ 7 కూడా చెప్పచ్చు కదా, బాగా చేస్తున్నారు మీరు, బాగా చేస్తున్నారు, వెరీ గుడ్ అని చెప్పి ఇది కూడా కరెక్ట్గా చెయ్యని చెప్ప. అసలు ఎప్పుడు తప్పు చేస్తాడో చేసాడో లేదో అదే టార్గెట్. మీడియా కూడా అంతే, అన్నీ బాగా చేసేవాడు బాగా చేసి షేక్ అండి బాగా చేసావు అని చెప్తే అది సార్ రొట్ట అయిపోయింది, రొచ్చ ఎక్కడికెక్కడ. అంటే డివిజన్ వచ్చినప్పుడు సొసైటీలో ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు పాలిటిక్స్ని పర్సనలైజ్ అయిపోయినాయి ఇవి. విండిక్టివ్ పాలిటిక్స్ వచ్చినప్పుడు వచ్చే సమస్యలు ఇవి. మీకు తెలుసు కాబట్టి మీ క్లారిటీ ఎక్కువ. ఇప్పుడు పాత రోజుల్లో సరే ఎగ్జాంపుల్ మేము 40 ఏళ్ల క్రితం జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో నేను అప్పుడే చదువుకుని వచ్చి అసెంబ్లీలోకి వెళ్ళి కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు చూసి లోపల ఓవరీగా ఆర్గ్యూ చేసుకునేవాళ్ళు. ఇది అపోజిషను మంత్రులు, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి కల్పించుకునేవాళ్ళు. నేను అనుకునేవాడిని అప్పుడు కొత్త, వీళ్ళకి అసలు బయట మాట్లాడుకోరేమో అని చెప్పి, అంటే అసలు మాట్లాడేమో వాళ్ళకి అని చెప్పి మనం ఊళ్ళలో అనుకుంటాం కదా, అట్లా అనుకుని బయటకు అంటే ఇంటర్వ్యూ అది బ్రేక్ ఇస్తారు కదా, టీ బ్రేక్ అది ఇది, ఆ బయటకు వచ్చి అక్కడ ఉదాహరణ చేతులు వేసుకుని టీ తాగుతూ యారా అనుకునేవాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు. అరే ఇది తర్వాత మా సీనియర్స్ని అడిగితే అది నువ్వు అది సిద్ధాంతపరంగా వాళ్ళ విభేదాలు తప్ప వ్యక్తిగతంగా వాళ్ళకి ఏ విభేదాలు ఉండవు, ఈ పరిస్థితి వేరు, ఇట్లా ఇష్యూ ప్రభుత్వం ప్రతిపక్షం కనుక ఇష్యూ వరకు వాళ్ళు మాట్లాడతారు అక్కడ. బట్ వ్యక్తిగతంగా వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు నేరుగా అపోజిషన్ వాళ్ళు. ఆయన కూడా వీళ్ళు ఏదైనా ఉంటే కనుక ఇప్పుడులాగా ఇంత డబ్బు లేదనుకోండి గవర్నమెంట్ దగ్గర, రోడ్డో పాడో ఏదో మంచి చెడు స్కూలు ఏదైనా ఉంటే టక్ 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 అసలు ఈ అపోజిషన్ ఇప్పుడు అపోజిషన్ ఎమ్మెల్యే అనుకోండి, ఇక వాడు బతుకు బస్ స్టాండే కదా ఇప్పుడు. అంటే ఏ పని చేయరు కదా గవర్నమెంట్, ఏ పార్టీ అయినా కానీ, నేను చెప్పి పార్టీలు కాదు, ఈ వాతావరణం వచ్చినప్పుడు ఇంతే వస్తుంది, ఇంతకంటే ఏముంటుంది ఇంకా. అప్పుడు ఏంటంటే అట్లా ఉండేది కదా అసలు. ఈవెన్ చెన్నారెడ్డి లాంటి డామినేటింగ్ క్యారెక్టర్ కూడా వీళ్ళని పిలుచుకునేవాడు,
అంత ఇదిగా ఉండేవాళ్ళు వాళ్ళు.